అదే మీ కేసు కూడా ఒక ఆడియో క్లిప్ ఉంది, వినిపించమంటారా? వినిపించండి. మీ రింగ్టోన్. అన్న లడ్డు లైన్ లో ఉన్నాడు, మాట్లాడండి. ఇది నా కేసు కాదు, నా కేసు వెళ్ళొద్దు దాంట్లో. ఏంటి అంటే ఈ ఆడియో క్లిప్ కూడా వైరల్ అవుతుంది, దీనికి ఏం చెప్తారు? అదే అతను ఎవరంటే, నేను ఫస్ట్ పెళ్లి చేసుకోవాలనుకున్న ఒక అమ్మాయి 12 ఏళ్ల క్రితం చనిపోయింది. ఒక్క నిమిషం. లేదబ్బా, ఎంత పెళ్లి చేసుకుంటాను? రిలేషన్ లేదబ్బా. కాదు, అసలు ఏం జరిగింది? ఎందుకంటే ఏదో మాట్లాడే ఉంటాను. నేను ఎవరన్నా ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉందో, అతనితో 4 ఏళ్ల నరకంలో ఉన్నా, నాతో ఉన్న ఆ 1 సంవత్సరం అయినా సరే తను సంతోషంగా నాతో ఉన్నాడంటే ఈ క్లిప్ నేను తర్వాత వినిపిస్తాను వాళ్ళకి. సో చెప్పండి, అంటే ఏం చెప్తారు దీనికి? దాంట్లో ఏముంది? మీరు ఏం అడగాలనుకున్నారు? విన్న తర్వాత ఒక క్వశ్చన్ ఏంటంటే, మీరు కూడా ఇంతకు ముందు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు ఒక అమ్మాయి గురించి. అప్పుడు మీకోసం ఎవరు స్టాండ్ చేయలేరు కాబట్టి ఇప్పుడు రాస్తారని కోసం మీరు స్టాండ్ తీసుకున్నారనే వార్త. అయ్యో, అసలు అది కాదు, అసలు కంప్లీట్ రాంగ్ ట్రాక్ లో వెళ్ళారు. అసలు అది వేరే, ఇది దాని మీద వచ్చింది. కాదు ఐ మీన్ మీరు అంటే ఇంకోటమ్మా, మీరు లేడీస్ పేర్లు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త. బికాస్ లేడీస్ పేర్లు కాబట్టి మీరు బీప్స్ వేసుకోండి, ఆర్ ఎల్స్ ఎడిట్ చేయండి. చాలామంది పాపం అఫెండ్ అవుతున్నారు, ఏదేదో పేర్లు తీసేసుకుంటున్నారు. పాపం ఒక అమ్మాయి మొన్న వెళ్ళి ఆవిడ ఫోటో పెట్టేసి ఏదో స్టోరీ వెళ్ళేసి బయటకి ఇచ్చారట. ఆవిడ వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఆవిడ 2 పిల్లలు పాపం. సో బేసికలీ మగాళ్ళని తిట్టుకోండి, కుక్కలు అనుకోండి, ఇంకేమన్నా అనుకోండి, కానీ ఆవిడ చేస్తున్న పని మనం కూడా చేయదు. మనకు కొంచెం విచక్షణ ఉండాలి. సార్, నేను చెప్పేది ఏంటంటే, అది అసలు ఆ కేసు కాదు. అది నా జీవితంలో 12 ఏళ్ల క్రితం జరిగింది. ఈవిడ ఇప్పుడు మాట్లాడిన అతను ఎవరో ఉన్నాడో, అతను అప్పుడు ఇంత పిల్లవాడు వెళ్ళి వాడిని రెచ్చగొట్టి వాడితో మీ అక్క కళ అయింది, ఇక్కడ ఎలా అయింది అని చెప్పి ఏదేదో కథలు చెప్తే వాడు పాపం ఏదో నిజం అనుకొని చెప్పి వాడు వచ్చి ఏదో చేస్తున్నాడు. నాకు ఫోన్ చేశాడు. నేనే యాక్చువల్గా ఫోన్ చేశాను. అరే, ఇది పెద్ద డ్రగ్స్ మాఫియారా, జాగ్రత్త, నువ్వు అది మొత్తం కట్ చేస్తారు. యాక్చువల్గా వాళ్ళు కరెక్ట్, వాళ్ళకి ఏం కావాలనుకున్నారు మొత్తం కాళ్ళ దగ్గర మీకు కావాలంటే పంపిస్తారు. చాలా జాగ్రత్త. సో బేసికల్లీ ఏంటంటే, నేనే ఫోన్ చేశాను వాడికి, ఇట్లా వాళ్ళు వచ్చి నీకు లేని పనులు రేపెడతారు, నువ్వు జాగ్రత్త, పెద్ద డ్రగ్ మాఫియా అని చెప్తుంటే వాడికి ఆల్రెడీ ఉన్నట్టు అప్పటికే ట్రాప్లో వేసినట్టున్నారని వాడు అది ఏదో మాట్లాడుతున్నాడు. అక్కడ మాట్లాడే దాంట్లో కూడా ఏమీ లేదు, మీరు గమనిస్తే మొత్తం వినండి, ఏమీ లేదు. నిజంగానే అది ఏమన్నా జరుగుంటే ఎప్పుడో ఉండేది నా మీద కేసు. 12 ఏళ్ల క్రితం జరిగింది. అంటే ఇప్పుడు అంటే మీ జీవితంలో కూడా జరిగిన సంఘటనలకి ఇది కాదు, ఇది కాదు, ఒకటి జరిగిందని అంటున్నారు. అసలు అదేంటి ఆ సంఘటన? అంటే మా యూట్యూబ్లో 1 గంట వీడియో ఉంది, మీరు వెళ్ళి చూసుకోండి. ఇప్పుడు నాకు అంత సమయం కూడా లేదు. ఓకే సరే ఫైన్. ఇప్పుడు క్లుప్తంగా చెప్తా. ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంది, లక్ష్మీ పడాలని ఒక అమ్మాయి పెళ్లి చేసుకుని, ఆ అమ్మాయి ఒక ఒరిస్సా అబ్బాయిని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్నప్పుడు అబ్బాయికి తెలియదు, షీ హ్యాడ్ అన్ అఫైర్ బిఫోర్. అయితే ఆ తర్వాత అబ్బాయికి 3 నెలలు అబ్బాయిని శారీరకంగా కలవలేదు. ఆ అబ్బాయికి సంథింగ్ ఫిషీ అనిపించింది. 3 నెలల తర్వాత ఆవిడకి ఏదో ప్రెగ్నెన్సీ వచ్చిందని తెలిసింది. ఆ అబ్బాయి తేడా వచ్చింది. ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఇట్లా ఇంటికి తీసుకెళ్ళి వదిలేసి ఇట్లాంటివన్నీ తిట్టాడు ఏదో మొత్తానికి. వాళ్ళు ఏం చేశారు, ఈ అబ్బాయి మీద కేసు పెట్టారు 498A. ఏంటి వాళ్ళు పెట్టింది, ఈ అమ్మాయికి బలవంతంగా అబార్షన్ చేయించారు. వీళ్ళు తీసుకెళ్ళి అబార్షన్ చేయించారు. అక్కడ అన్నవరం దగ్గర కత్తిపూడి హాస్పిటల్ అబార్షన్ చేయించిన తర్వాత అక్కడ 498A ఎంతమంది మీద పెట్టారంటే, ఈ అబ్బాయి వీళ్ళమ్మ నాన్నతో పాటు 16 మంది మీద పెట్టారు. అది అయిపోయింది. సో వాళ్ళని ఏదో సెటిల్మెంట్కి పిలుస్తున్నారు. ఇంకా జరుగుతుండగా ఈ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోయి సంవత్సరం కూడా తిరగకుండానే ఫేస్బుక్లో ఒకడెవడో పరిచయం అయితే వాడిని పెళ్లి చేసుకుని పోయి, ఈమెకి ఇంకా విడాకులు కూడా రాలేదు. విడాకులు కాకుండా ఇంకో పెళ్లి చేసుకొని వాడితో కొన్నాళ్ళు ఉండి వాడి మీద కేసు పెట్టింది. సో వాడి దగ్గర నుంచి కూడా ఎంతో కొన్నాడు. కాకపోతే పెట్టినప్పుడు పోలీసులు చూసుకోవాలి. అదేంటి, ఒకటేమో అన్నవరం పోలీస్ స్టేషన్లో పెట్టారు, ఒకటేమో కాకినాడ పోలీస్ స్టేషన్, 70 మైళ్ళ దూరం. తర్వాత నోరు గచ్చుకున్నారు పోలీసులు. అదేంటిది, అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళింది, 498 పెట్టింది కదా, ఇప్పుడు వీడి మీద ఎట్లా పెడుతుంది అంటే, లేదు సార్ నా మొగుడు నపుంసకుడు. అప్పటిదాకా తెలీదు. మరి నపుంసకుడు అన్నప్పుడు అబార్షన్ ఎట్లా చేశారు, ఎవరు చేశారు, అప్పటిదాకా ఎవరికి డౌట్ రాలేదు. ఇటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మనం కలెక్ట్ చేయడం వల్ల వాళ్ళు బయటపడ్డారు. ఆయన బయటపడ్డాడు, ఈయన బయటపడ్డాడు. కానీ అప్పటికే చాలా లేట్గా నేను ఎంట్రీ ఇచ్చాను దాంట్లో. అది అయిపోయింది. ఆ టైంలో ఈవిడ తర్వాత జడ్జి దగ్గరికి వెళ్ళి స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమని, నపుంసకుడు అంటున్నావు ఏంటి ప్రూఫ్ అంటే, నపుంసకుడు కాదండి, నేను శారీరకంగా కలవలేదు,
మళ్ళీ మాట మార్చేసింది. శారీరకంగా కలవలేదు, అతను నమ్మకం నాకు తెలియదు. బట్ నేను ఏ రోజు అతనితో శారీరకంగా నా భర్త కలవలేదు. మరి ఆ భాషను ఎవరు చేశారు, అసలు ఎవరితో నీకు అనేది ఆడ ప్రశ్నగా మిగిలిపోయింది. సో హీ గాట్ సేవ్డ్ అంటే క్వాష్ చేసుకున్నారు కోర్టులో, తప్పుడు కేసు అని చెప్పి ఒరిస్సా కోర్టులో ఉంది. తర్వాత ఈ అబ్బాయికి తెలియక పాపం ఈ అబ్బాయి బెంగళూరు సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో వేసుకుంటే అబ్బాయి నా మీద కత్తితో కోసాడు. సేమ్ ఇదే కేసు. మళ్ళీ ఆ అబ్బాయి నాకు బలవంతంగా అబార్షన్ చేయించాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే కేసు. కొన్ని సెక్షన్స్ ఉంటాయమ్మా, అది పడ్డానికి జనరల్లీ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే ఇదే పెడుతుంటారు అనమాట. మోడస్ ఆఫ్ ఆపరెంట్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఇదైపోయింది. సో దీంట్లో నాకు న్యాయం చేయండి అని 4-5 దగ్గరికి వెళ్ళి, అందులో ఒక బీసీ సంఘ నాయకుడు నేనున్నాను చెల్లెమ్మ నీ కోసం అని చెప్పి అతను బాగా ఇది చేస్తే అతను కాస్త సోపేసి అతని దగ్గర నుంచి ఒక 4-5 లక్షలు దాకా అప్పు చేసి లాయర్ల ఖర్చులకి వాటికి వీటికి అని చెప్పి తీసుకుని, దానికి ఆమె చెప్పే ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, మేము చాలా ధనవంతులం, మాకు అక్కడ నేషనల్ హైవే దగ్గర మాకు స్థలం ఉంది, మీకు ఎంత చిటికలో ఇచ్చేస్తాను అని చెప్పి తీసుకుంది. ఆయన పాప నమ్మేశాడు. కొన్నాళ్ళు అయిన తర్వాత మళ్ళీ ఆయన అడిగాడు, నాకు అవసరం ఉంది కొంత ఇమ్మంటే, సరే ఇస్తాను రమ్మని చెప్పి అక్కడ బాపట్ల ఇక్కడ పిలిచి కరెక్ట్గా ఆయన కారు ఎక్కి ఆయనతో పాటు ఇంకో 2 ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ టైంలో ఒక 8-8:30 సాయంత్రం ఆ టైంలో కొంచెం నిర్మానుష్యమైన ప్రాంతంలో దిగేసి పరిగెత్తుకుని అరిచేసి చింపేసుకొని రేప్ అని చెప్పేసి అక్కడ వెంటనే పోలీసులు వచ్చాడు, వీళ్ళని పట్టుకోవడం, వీళ్ళ మీద కేసు పెట్టడం. తర్వాత నాకు ఏ డబ్బులు వద్దు 5 లక్షలు వద్దని చెప్పి వాళ్ళ మీద కేసు. ఇది అయిపోయింది. ఇది ఎలా ఉన్న నేపథ్యంలో ఈ బీసీ సంఘ నాయకుడు ఏం చేశాడంటే, ఒక ఎస్పీని గెలిపించాడు. ఎందుకు అంటే ఆయనకున్న పరిచయాల్లో ఈ అమ్మాయి పాపం అన్యాయం అయిపోతాను నమ్మాడు. ఆయన పాపం మనం ఎట్లా నమ్ముతున్నాం ఇప్పుడు, అయ్యో ఆడుకూతురు అన్యాయం అయిపోతుంది, ఆయన కూడా నమ్మి ఆయన తీసుకెళ్ళి ఎస్పీకి పరిచయం చేశాడు. ఇట్లా నాకు న్యాయం చేయండి అంటే, సరే ఏంటి చూద్దామని చెప్పి ఆయన అన్ని తెప్పించాడు. తెప్పించి చూసిన తర్వాత ఇట్లా ఈ అబ్బాయి మీద రెండో మొగుడు మీద రేప్ కేసు పెట్టింది. రేప్ కేసు పెడితే సరే మెడికల్ టెస్ట్కి పంపించారు. వాడు అసలు ఏం లేదని తెలితే మరి ఏంటమ్మా ఇది అంటే, నాకు టెస్టులు చేపిస్తావా, నాకు బలవంతంగా మెడికల్ టెస్టులు చేయించాడు, లేదని చెప్పి నా కేసులు నీరు కట్టేశాడు అని చెప్పి ఆయన మీద ఇది పెట్టుకొని ఏకంగా ఆయన మీదే ఎస్పీ ఛాంబర్లో ఎస్పీ రేప్ చేశాడని చెప్పి ఆయన మీద కేసు పెట్టింది. బేసికల్ ఏంటంటే కేసులు పెట్టుకుంటే పోతారన్నమాట వీళ్ళు. ఇలా అయ్యి తర్వాత నా వెబ్ సిరీస్లో ఒక మొదటి హీరో ఉన్నా నేను కాక ముందు, ఇదంతా నేను జరగక ముందు మా వెబ్ సిరీస్లో హీరో అతను ఏదో పరిచయం చేసుకున్న అతన్ని మీ ఇంట్లో ఉండొచ్చా 2 రోజులు అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి అతను వాళ్ళ ఫియాన్సీయో గర్ల్ ఫ్రెండో ఎవరో మొత్తానికి వాళ్ళు క్లోజ్గా ఉంటున్న చిన్న వీడియో ఒకటి దూరం నుంచి ఇట్లా పెట్టుకొని షూట్ చేసి బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టి ఒక 4 రోజులు పట్టు నీ బయట పెడతా, మీ ఇంట్లో వాళ్ళకి పంపిస్తా. బతిమాలుకొని ఏం చేసినా కూడా ఆ టెన్షన్ తగ్గ 5 లక్షలు అడిగింది. 5 లక్షలు అడిగితే సరే మొత్తానికి ఒక 4 రోజుల తర్వాత ఏదో వదిలించుకుందాం అనుకున్న టైంలో మనోడు వెళ్ళి పోలీసులు కూడా ఆశ్రయించాడు. మగాళ్ళకి పట్టించుకోరుగా పోలీసులు పోరా ఇది అంటారు. ఈయన ఏం చేశాడు తెలివిగా, ఈ వీడియోలో ఎవరైతే లేడీ ఉందో ఆవిడని తీసుకెళ్ళాడు. సార్ నాది ఇట్లా మోడెస్ట్ ఆఫ్ ఉమెన్ ఇది చేస్తుంది అని చెప్తే అప్పుడు కేసు రిజిస్టర్ అయింది. తర్వాత ఆవిడ ఎక్కడున్నారు రమ్మనండి మనం రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందాం అని చెప్తే, యూసఫ్ కూడా మెట్రో ఉంది కదా కరెక్ట్గా అక్కడ ట్రాన్సాక్షన్ 5 లక్షలు ఇవ్వమని చెప్తే అక్కడ రెడీగా పట్టుకున్నారు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టారు. తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చింది. లిటరలీ ఆవిడ కన్ఫెషన్ కూడా ఉంది, నేను 5 లక్షలు డిమాండ్ చేశాను, ఇది వాళ్ళ వీడియోలు ఆ ఫోన్ సీజ్ చేశారు, ఆ వీడియోలో నేను డిలీట్ చేశారు, అంతా అయింది. ఇప్పుడు అది కోర్టులో ఉంది కేసు. 2 సార్లు కోర్టుకు పిలిచారు, రాలా. ఈ లావణ్య కూడా అంతే. ఇప్పుడు డ్రగ్స్ కేసులో వరలక్ష్మి కేసులో పట్టుబడ్డప్పుడు చెప్తారు. ఈ వరలక్ష్మి కేసులో కూడా 2 సార్లు ఈవెన్ పిలిచారు, రాలా. వీళ్ళంతే రిపీట్ ఆఫెండర్స్ మేము రావు అన్నట్టు గట్టిగా, అంటే లేడీ కదా గట్టిగా పోలీసులు కూడా చేయలేరు. అందుకని ఆ 3వ సారి వెళ్ళి డైరెక్ట్గా పట్టుకున్నారు లావణ్యని. అలాగే ఈవిడ ఇప్పుడు ఆల్రెడీ 2 సార్లు పిలిచింది, ఇప్పుడు అరెస్ట్ వారెంట్ ఇష్యూ అవుతాయి ఈవిడికి కూడా. సో బెయిల్ మీద బయటకు వచ్చి అలా తిరుగుతూ ఫైనల్గా సేమ్ ఇదే మోడస్ ఆఫ్ ఆపరెంట్లో నన్ను కూడా ఇరికించే ప్రయత్నం చేసింది. నేను మొత్తం తీగలాగితే డొంకంత కదా మొత్తం తీశాను. అట్లాగే వీళ్ళకి సంబంధించిన ఎవిడెన్సెస్ అన్ని కూడా గ్యాదర్ చేశాను. ఎవరెవరికైతే నష్టం జరిగింది వాళ్ళందరికీ కూడా పంపించడం జరిగింది. అది కచ్చనా మీద. సో నేను వెళ్ళి ఇది మొత్తం రిపోర్ట్ చేశాను పోలీసులకు కూడా, ఇలా జరుగుతుంది, రిపీట్ అఫెండర్, సో ప్లీజ్ టేక్ కేర్ అని చెప్పి. అప్పుడు వచ్చిన ఎక్స్పీరియన్స్ అంటే ఈ అమ్మాయిలు ఎలా బిహేవ్ చేస్తారు, వీళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెండి అన్నప్పుడు ఆ అమ్మాయి ఇదే టైప్లో అదరగండి బూతులు మాట్లాడడం, బెదిరించడం, ఇవన్నీ కూడాను అదే ఆడియో కాల్లో విన్నాను నేను. సేమ్ అలా ఉన్నాయి ఇదే టైప్లో. ఈవిడ బేసికలీ వీళ్ళ ఇదేంటంటేమా కేసు పెడతా, నీ మీద కేసు పెడతా, పెళ్లి చేసుకుంటానని మోసం చేసామని కేసు పెడతా, ప్రతి ఒక్కరి దగ్గర ఇదే బెదిరిపు అనమాట. సో చాలాసార్లు ఈ అమ్మాయి కేసులు పెట్టానని బెదిరించి సెటిల్ చేసేసుకుంది. అవన్నీ కూడా మనకి లీగల్ రాడార్లోకి రాలా.
చాలా మంది దగ్గర ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళ ఎవరు దగ్గర లావణ్య కాదు కాదు ఈ ఇంతకు ముందు చెప్పిన అమ్మాయి సో వీళ్ళది ఏంటంటే ఉద్యోగాలు చేయరు, బిజినెస్లు చేయరు, సొంత కాళ్ళ మీద నిలబడరు. ఇది ఇంతే. ఈ చక్కగా ఎవడో ఒకరిని కొన్నాళ్ళు సరదాగా తిరిగితే వాడి మీద మనం ఏదో 4-5 ఫోటోలు పెట్టుకొని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయొచ్చు. ఇదే పని. ఎన్నాళ్ళు చేస్తారు ఇట్లా మీరు అన్నట్టు? ఎన్నాళ్ళు అంటే అదే అంటున్నాను. ఇప్పుడు దొరికారు, ఇప్పుడు మీడియా ముఖంగా బయటకు వచ్చాం కాబట్టి. లేకపోతే అన్నవరంలో పెట్టిన కేసు కాకినాడ వాళ్ళకి వెళ్ళిపోవడం ఏంటి 70 మైళ్ళ దూరంలో? ఇప్పుడు లావణ్య విషయం తీసుకోండి. లావణ్య విషయంలో అదే నార్సింగ్ పిఎస్లో లావణ్య మీద బ్లాక్మెయిల్ కేసు, ఒక అమ్మాయి ఫారెన్ నేషనల్ లిటరలీ ఆవిడకి ప్రైవేట్ వీడియోస్ అన్ని తీసుకుని అమ్మాయిని బెదిరించి వాళ్ళ నాన్నకి కూడా అవి పెట్టి మర్యాదకి డబ్బులు ఇవ్వకపోతే ఇది చేస్తానని చెప్పి పెట్టిన కేసు అదే నార్సింగ్ పిఎస్లో ఉంది. మీకు తెలుసా? ఇలా అదే స్టేషన్లో ఉన్నా కూడా మన వాళ్ళు చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు అన్న. ఇప్పుడు మీకేమనిపిస్తుంది మొత్తం ఓవరాల్ గా అంతా విన్న తర్వాత ఈ కేసు? సో ఆ ఎక్స్పీరియన్స్ తోటి నేను దీంట్లోకి వచ్చానని చెప్తున్నాను.